నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు బాగా మురికి పట్టి జిడ్డుగా ఉన్న కిచెన్ టైల్స్ని ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో సులభంగా ఎలా శుభ్రం చేసుకోవచ్చో చూపిస్తాను. వంటగది టైల్స్ కొద్దిగా మురికి పడుతూ ఉంటాయన్నమాట. మనం వంట చేసినప్పుడు నూనె ఆవిరి ఇంకా కుక్కర్ పెట్టుకున్నప్పుడు ఏదైనా సరే కొంచెం చింది పడినా అదంతా కూడా టైల్స్ మీద పడుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా జిడ్డు ఉంటూనే ఉంటుంది. ఈ జిడ్డు ఎక్కువ శ్రమ లేకుండా ఎంత మురికిగా ఉన్నా సరే తక్కువ టైంలో ఈజీగా శుభ్రం చేసుకోవాలంటే ముందు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ సుమారు బేకింగ్ సోడా తీసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ డిటర్జెంట్ లిక్విడ్ బట్టలు వాష్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదా, ఆ లిక్విడ్. ఇది లేకపోతే సర్ఫ్ కూడా వేసుకోవచ్చు. ఈ రెండు బాగా కలుపుకోవాలి. మీరు టైల్స్ స్టవ్ వరకు క్లీన్ చేసుకోవాలంటే ఒక స్పూను బేకింగ్ సోడా, ఒక స్పూను లిక్విడ్ సరిపోతుంది. వంటగది టైల్స్ మొత్తం క్లీన్ చేసుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువ కలుపుకుంటే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా రెండు కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఏవైనా ఉంటే అవి వేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉండాల్సిన పనేం లేదు. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోవచ్చు, వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా కలిపి టైల్స్ బాగా మురికిగా ఉండి జిడ్డుగా ఉంటే స్క్రబ్బర్ తోటి టైల్స్ పైన అప్లై చేసుకోవాలి. ఆ టైల్స్ మామూలుగా అంత మురికి లేకుండా కడిగే పని లేకుండా వాటర్తో ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాసు సుమారు వాటర్ పోసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఈ వాటర్ని స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. టైల్స్ మురికిగా ఉంటే స్క్రబ్ చేసుకోవడానికి స్క్రబ్బర్తో అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇలా స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఈ వాటర్తో టైల్స్ మొత్తం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్ప్రే బాటిల్లో పోసుకున్న తర్వాత టైల్స్ మీద అప్లై చేసుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా టైల్స్ పైన అంతవరకు కూడా వాటర్ స్ప్రే చేసుకొని మొత్తం పట్టించుకోవాలి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం పట్టించుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేసినా పర్వాలేదు. తర్వాత మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మీరు తడి క్లాత్ తీసుకొని ఒక 10 నిమిషాల తర్వాత టైల్స్ మొత్తం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మురికి చాలా బాగా పోతుంది. బాగా జిడ్డు పట్టిన టైల్స్ అయితేనే మీరు ఆ స్క్రబ్బర్ తోటి కొద్దిగా అప్లై చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలా బాగా పోతుంది. మీరు రెగ్యులర్గా అసలు మురికి పట్టకుండా టైల్స్ ఎప్పుడు నీట్గా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలంటే ఇలా కొద్దిగా వాటర్ కలుపుకొని స్ప్రే బాటిల్లో పోసి పెట్టుకుంటే మీ పని మొత్తం అయిపోయిన తర్వాత ఈజీగా టైల్స్, స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇలా కలుపుకొని క్లీన్ చేసుకుంటే టైల్స్ జిడ్డు మురికి లేకుండా చాలా నీట్గా మెరుస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.